హలో మై డియర్ వైటీ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వైటీ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ అండి. హలో మై డియర్ వైటీ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు డే వచ్చేసరికి వెన్స్డే అండి. డేట్ వచ్చేసరికి 27th నవంబర్. ఆల్రెడీ చూస్తానే నవంబర్ కూడా అయిపోతుంది. ఇంకొక నెల ఉంది 24. మీ అందరికీ ఎలా అనిపిస్తుంది? నాకైతే ఈ 24 ఇయర్ అంటే 2024 ఇయర్ అయితే చాలా ఫాస్ట్గా పాస్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి డేస్ అయితే. మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే డేస్ అలాగా ఫ్లై అయిపోయినట్టు అనిపిస్తున్నాయి, ఫాస్ట్గా ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాయి. అండ్ నేను ఈ రోజు బ్లాగ్లోకి వచ్చేస్తే, ఈరోజు వచ్చేసరికి కిట్టి ఉందండి. మా ఫ్రెండ్స్ అందరం కిట్టి చేసుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత వినాయక చవితి ముందు అంటే 3-4 months బ్యాక్ కిట్టి అయింది. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత అంటే మధ్యలో మేము వనభోజనాలకు వెళ్ళాము, తర్వాత మధ్యలో గ్యాదరింగ్స్ అవుతూనే ఉన్నాయి. సో అందుకని కొంచెం కిట్టి అయితే పాస్ చేసాం అనమాట. మళ్ళీ ఈ రోజు అయితే మళ్ళీ కిట్టి ఉంది. సో కిట్టీలోకి నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే బజ్జీ అనమాట. నేను ఏ బజ్జీ వేస్తాను అనేది ఇంకా నేను డిక్లేర్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అయింది, ఇంకా టైం ఉంది కదా. సో ఆలు బజ్జీ కానీ అరటికాయ బజ్జీ కానీ వేస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసి అరటికాయ బజ్జీ వేస్తాను. దానిలోకి ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు కార్తీక మాసం ఇంకొక 1 week కూడా లేదు, హార్డ్లీ ఒక 4-5 days ఉన్నట్టుంది. మా హోప్స్ సండేతో కార్తీక మాసం అయితే అయిపోతుంది. అండ్ దెన్ ఇంకా ఏంటి విశేషాలు తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరూ ఎలా ఉన్నారు? అలాగే నేనైతే ఆల్రెడీ చాయ్ పెట్టుకొని తాగేశాను. తర్వాత 9 అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. అండ్ దెన్ కుకింగ్ అయితే చేసేస్తాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, సో కుకింగ్ అయితే చేసేసేయాలి. దోసకాయ పప్పు అనుకుంటున్నాను, దోసకాయ పప్పు. అండ్ దెన్ కర్రీ అయితే బీట్రూట్ ఫ్రై అనుకుంటున్నాను. చూడాలి, బీట్రూట్ ఫ్రై చేస్తాను, లేదంటే ఇంకేదైనా ఫ్రై చేస్తాను. పప్పు అయితే గ్యారెంటీగా దోసకాయ పప్పే చేస్తాను. అండ్ దెన్ వడియాలు కూడా వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎలాగో నేను బజ్జీ వేస్తాను కదా, అప్పుడు వడియాలు కూడా ఒక 4 వేయించాను అనుకోండి, చక్కగా 5 అయితే వస్తాయి. అండ్ దెన్ మీ అందరూ ఎలా ఉన్నారు? అలాగే వింటర్ అయితే బాగా మొదలైపోయిందండి. హైదరాబాద్లో అయితే అసలు చాలా చల్లగా ఉంటుంది, చలి బాగా వేస్తుంది అనమాట. ఈరోజు అయితే ఇంకా అనిపిస్తుంది, డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దెన్ వెనక కనిపిస్తుంది కదా శారీ, అది వాష్ చేయాలి. అక్కడ గ్రిల్ పైన ఉంది, అదొకటి వాష్ చేయాలి. అండ్ దెన్ ఆ దండాల మీద ఉన్న బట్టలు తీయాలి. వాషింగ్ మిషన్ వేసేసాను ఆల్రెడీ. వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ఆ బట్టలు కూడా ఆరబెట్టాలి. ఓకేనా? హౌస్ హోల్డ్ థింగ్స్ ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఇవి కామన్ అనమాట. రోజు క్లీన్ చేసుకోవడం, వండుకోవడం, తినడం, మళ్ళీ పంటం అంటే నిద్రపోయిన తర్వాత మళ్ళీ డే రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. కొంచెం మారుతూ ఉంటుంది. అవుటింగ్స్ వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక్కొక్క రోజు బద్దకిస్తాము, ఒక్కొక్క రోజు మంచి ఇంట్రెస్టింగ్గా ఒక 5-6 వెరైటీలు చేస్తాము. అట్లా రోజు ఒకలా ఉండదు, కానీ మ్యాక్సిమం అయితే మనకి క్లీనింగ్, కుకింగ్, తర్వాత ఈటింగ్, అండ్ దెన్ స్లీపింగ్, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్. మీరేమంటారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇప్పటికే చాలా సేపు అయితే మీతో మాట్లాడేసాను. ఆల్రెడీ 3 minutes దాటిపోయింది మీతో మాట్లాడడం అయితే. ఓకేనా ఫ్రెండ్స్? చలో పని చేసేస్తున్నాం. ఇంకా నేను వచ్చేసరికి ట్రైపాడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఈ ట్రైపాడ్ అయితే కాంపాక్ట్గా, స్లీక్గా బాగుందనమాట, కానీ కొంచెం లైట్ వెయిట్. చూసుకోవాలన్నమాట, మొబైల్ పెట్టినప్పుడు అటు ఇటు ఊగుతుంది. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేస్తున్నానండి. దోశ చట్నీ చేస్తాను. సారీ అండి, వాషింగ్ మిషన్ చాలా సౌండ్ వస్తుంది, అంటే బాగా స్పిన్ అవుతుంది అనమాట. సో అందుకని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. చిన్న చేంజ్ కుకింగ్లో. ఇప్పుడు అన్నాను కదా దోసకాయ పప్పు బీట్రూట్ ఫ్రై అని, లేదండి దోసకాయ పప్పు బెండకాయ ఫ్రై చేస్తా. వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుందాము. ఇది హోల్స్ ఉంటాయి కదా, వాష్ చేయడానికి బాగుంటాయండి. వాటర్ అంతా కింద డ్రైన్ అవుట్ అయిపోతుంది. నీట్గా కొన్ని ఇందులో వేసేసుకొని వాష్ చేసేసుకుంటాను. ఫస్ట్ ఇది వాష్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అన్నీ వాష్ చేసేసుకుంటాను. అట్లా ఒక 1/2 kilo బెండకాయలు అయితే కుక్ చేస్తున్నానండి. నేను ఇలా చూసుకుంటూ కత్తిరితో కట్ చేసేస్తానండి బెండకాయలన్నీ. ఒక 1/2 hour అలా డ్రై అవనిచ్చి తర్వాత కుకింగ్ అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడైతే బజ్జీలు అవి ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. యాక్చువల్గా వ్లాగ్ తీయడానికి అస్సలు కుదరలేదు, చాలా గాబరా అయిపోయింది. అంటే కొంచెం ఒక పక్క షూటింగ్ చేస్తా, ఇంకొక పక్క ఏమో రెడీ అవ్వాలి, ఇంకొక పక్క కుకింగ్ చేయాలి. సో ఫాస్ట్గా పనులన్నీ చేసుకున్నాను. 11:30 అరౌండ్ మార్నింగ్ 11:30 ఆ టైంకి అయితే మొత్తం పనంతా చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈసారి కిట్టి అయితే సుజాత వాళ్ళ ఇంట్లో అయింది. ఇక్కడ జ్యోతి నేను పిక్ అయితే దిగుతున్నామన్నమాట. తర్వాత అందరూ తీసుకొచ్చినవి అయితే, అంటే అప్పటికైతే కొంతమందిమే వచ్చాము. నేను వెళ్ళే టైంకి అయితే కొంతమందిమే వచ్చాం. తర్వాత అలాగ అందరూ జాయిన్ అయ్యారు. నేనైతే ఎవరెవరు ఏం తెచ్చారు అనేది ఒక షార్ట్ కింద తీసాను.
అది అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి వెల్కమ్ డ్రింక్. సుజాత అయితే ఆరెంజ్ జ్యూస్ చేసింది, బాగుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి అందరి రెసిపీస్ అయితే నేను తప్పకుండా నెక్స్ట్ చూపిస్తాను, మీరే చూసేయచ్చు. నేను బజ్జీలోకి ఆనియన్స్ కూడా తీసుకొచ్చాను. ఈ రైస్ వచ్చేసరికి సునీత చేసింది, పన్నీర్ కర్రీ రేష్మా, అలాగే ఫ్రెండ్స్ అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ అయితే చేసుకొని తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్గా సాంగ్స్ పెట్టుకున్నామన్నమాట. ఇప్పుడు తింటున్నామేమో బ్రౌనీ తింటున్నామన్నమాట. లక్ష్మి గారు బ్రౌనీ చేసుకొని తీసుకొచ్చారు, చాలా బాగుంది. అక్కడ పర్పుల్ కలర్ డ్రెస్, ఇప్పుడు చైర్లో కూర్చుంటున్నారు కదా, తనే అనమాట. హోమ్ మేడ్ బ్రౌనీ కేక్ అయితే చేశారు, చాలా టేస్టీగా ఉంది. అట్ ద సేమ్ టైం లైట్ హాట్గా కూడా ఉందన్నమాట. సో మేమందరం ఇక్కడ రెసిపీ అయితే అడుగుతున్నాం ఎలా చేశారు, చాలా బాగుంది టేస్ట్ అని. మళ్ళీ తీసుకుంటున్నాం అందరం. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 12:40 అలా అయిందండి. సో బ్యాక్ సైడ్ క్లాక్ ఉంది, మీరే చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మేమైతే ఇక్కడ గేమ్స్ ఆడడానికి రెడీ అవుతున్నాము. కిట్టి అంటే ఫన్ గేమ్స్, కుకింగ్, అలాగే మంచి లాస్ట్లో ఛాయ్తో ఎండప్ అయితే చేస్తాం మేము. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నానని వెనక్కి తిరిగి శిరీష చూస్తుంది. అంటే నేను ఈసారి ఏం చేశానంటే ట్రైపాడ్ అయితే తీసుకొని వెళ్ళానన్నమాట. సో ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 1, 2 ఆడ్ నెంబర్ అన్నప్పుడు క్లాప్స్ కొట్టాలన్నమాట. ఇప్పుడు ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్. మీకు గేమ్ చూడండి అర్థమైపోద్ది. 4, 6, 8 యాక్చువల్గా ఈ గేమ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ తర్వాత బాగా అర్థమైంది, ఆడారు బాగానే. 1, 2 ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ కదా. 1, 2, 3 అన్నప్పుడు క్లాప్స్ కొట్టాలి, 3 చెప్పకుండా క్లాప్స్ కొట్టాలన్నమాట. 1, 2 తర్వాత 3 క్లాప్స్ కొట్టాలి. 4 నెక్స్ట్ 5 నెంబర్ వాళ్ళు నెంబర్ చెప్పకూడదు, క్లాప్ కొట్టాలి, అలాగా అనమాట. ప్రతి ఆడ్ నెంబర్ వాళ్ళు క్లాప్స్ కొట్టాలి. 1, 2 నెక్స్ట్ 3 కదా, 3 వాళ్ళు నెంబర్ చెప్పకూడదు, క్లాప్స్ కొట్టాలి. అలాగే 4, 5 వాళ్ళు కూడా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ 6 చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళు 7 కదా, 7 వాళ్ళు 7 నెంబర్ చెప్పకూడదు, సేమ్ క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ 8, నెక్స్ట్ ఏమొచ్చి 9 కదా, 9 చెప్పకూడదు, క్లాప్స్ కొట్టాలన్నమాట. అలాగా. సో ఇక్కడైతే మేము కన్ఫ్యూజ్ అవుతానే మళ్ళీ గేమ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నామన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి నా పక్కని ఇటుపక్క కూర్చుంది కదా రైట్ సైడ్ రూప, తను విన్నర్ అయింది. నేను తను మేమిద్దరం ఫైనలిస్ట్ లాగా, అంటే లాస్ట్లో ఉన్నది మేమిద్దరం అనమాట. ఇదిగో ఇక్కడ ఆడుతున్నాం. చెప్పాను కదా నా రైట్ సైడ్ అంటే రూప ఉంది కదా, రూప అయితే విన్నర్ అయింది. ఇక్కడ వచ్చేసరికి పట్టకారు ఉంది కదా, పట్టకారుతో గ్లాసెస్ అయితే మనం పిక్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎన్ని గ్లాసెస్ అయితే
1 minute లోపు, అంటే యాక్చువల్గా మేమైతే 30 seconds ఇచ్చుకున్నాము. 1 minute 30 seconds మన ఇష్టం, మనం పెట్టుకున్న టైం లిమిట్ బట్టి మేమైతే 30 seconds టైం లిమిటే పెట్టుకున్నాం అనమాట. అక్కడ వచ్చేసరికి డెమో గేమ్ చూపించింది సుజాత. వాళ్ళ ఇంట్లోనే కిట్టి, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ 1 by 1 ఆడుతూ ఉన్నాము. నేను యాక్చువల్గా టైమర్ పెట్టాను, సో అందుకని చెప్పి నా ఫోన్లో ఇంక రికార్డ్ చేయలేకపోయాను. ఇక్కడ వచ్చేసరికి బాల్ క్యాచింగ్ గేమ్ ఇవి ఆడుతున్నాము. ఎవరైతే క్యాచ్ చేస్తారో, ఎక్కువ బాల్స్ ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. మ్యాక్సిమం అందరూ కూడా 2 balls అయితే మ్యాక్సిమం ట్రై చేశారు. అంటే ఎక్కువ మెంబర్స్ 2 balls అయితే పట్టుకున్నారనమాట. ఈ 3 games అయితే మేము ఆడాము. ఫస్ట్ చూసారు కదా ఆడ్ నెంబర్ గేమ్, అదొకటి. ఆడ్ నెంబర్ అవుట్ అనమాట. ఆ గేమ్ అంటే ఏం లేదండి, ఆడ్ నెంబర్ అవుట్ అంతే ఆ గేమ్ నేమ్. నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి గ్లాస్ గేమ్. థర్డ్ గేమ్ వచ్చేసరికి క్యాచ్ ద బాల్ గేమ్. ఈ 3 games ఆడాము. తర్వాత రీల్ చేసాము ఒకటి, అండ్ దెన్ ఆ తర్వాత లంచ్ తిన్నాము. నెక్స్ట్ చాయ్ కూడా పెట్టింది, చెప్పాను కదా వీ విల్ ఎండ్ అప్ విత్ టేస్టీ చాయ్ తాగేసి తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడికి 3:30 ఆ టైంకి అయితే అరౌండ్ 4 o'clock ఆ టైంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎవ్రీ టైం కిట్టి ఇలాగే ఉంటుందని చెప్పలేం, కానీ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. కిట్టి అంటేనే ఫన్ టైం కదా, సో అందుకని మేము గేమ్స్ ఆడతాము, డ్యాన్సులు వేస్తాము. అవును, డ్యాన్సెస్ కూడా వేస్తాము. ఈసారి అయితే డ్యాన్సులు వేయలేదు, కానీ ఒక్కొక్కసారి డ్యాన్సులు కూడా వేస్తాము, ఒక్కొక్కసారి వేయము, డిపెండ్స్. తర్వాత గేమ్స్ ఆడతాము, అండ్ దెన్ లంచ్ చేస్తాము, తర్వాత చాయ్ తాగుతాం. వీ విల్ ఎండప్ విత్ చాయ్. ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చాయ్తో ఎండప్ చేస్తాము. మా ఇంట్లోనే కిట్టి మెను వైట్ రైస్ అండ్ పెరుగు. నెక్స్ట్ కిట్టీకి వచ్చాను, వంకాయ కూర తెచ్చాను. ఇవాళ కిట్టిలో క్రిస్పీ కార్న్. నేను కిట్టికి వచ్చాను, వడలు తెచ్చాను. కిట్టీకి వచ్చాను, సాంబార్ తెచ్చాను. కిట్టికి వచ్చాను, పన్నీర్ కర్రీ తెచ్చాను. కిట్టీకి వచ్చాను, వేడి చపాతీ తెచ్చాను. 1 cup స్వీట్స్ తెచ్చాను. కిట్టికి వచ్చాను, నోరూరించి ఉసిరి ఆవకాయ తీసుకొచ్చాను. కిట్టీకి వచ్చాను, తిన్న తగ్గడానికి కిల్లి తెచ్చాను. కిట్టికి వచ్చాను, నేను బజ్జీ తెచ్చాను. కిట్టీకి వచ్చాను, మక్కన్ పలావ్ తెచ్చాను. ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 7 o'clock ఆ టైంకి అయితే శృతి వాళ్ళ పాపకి చెప్పాను కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసుంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. రోజు పేరెంట్కం అయితే జరుగుతుంది. సో ఈరోజైతే అమ్మవారి గెటప్ అయితే వేసింది. ఇది ఏ అమ్మవారు మీకు తెలుసుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే సాంగ్ పాడుతుంది శృతి. అక్కడ మోక్ష వాళ్ళ తమ్ముడు అంటే శృతి వాళ్ళ బాబు కూడా గెటప్ వేశాడు, చూసారా. ఆ పిక్స్ వీడియో అయితే చూస్తూ ఉండండి, అవన్నీ కూడా యాడ్ చేశాను ఈ వీడియోలోనే. ఇది వచ్చేసరికి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి, బిజీ డే వ్లాగ్ అనుకోవచ్చు. రోజుకొక గెటప్ వేసింది. ముందు వీడియో చూసుంటే సరస్వతీదేవి అమ్మవారి గెటప్ అయితే వేసింది. ఇప్పుడు పక్కన మీకు మంచిగా హింట్ కూడా ఉందిగా, ఒక యానిమల్ ఉందిగా, పులి, టైగర్. సో మీకు ఈజీగా తెలిసిపోయి ఉండొచ్చు. ఆంటీ అయితే అందరికీ బొట్టు పెట్టి తాంబూలం అయితే అందిస్తున్నారు. అక్కడ బ్యాక్ సైడ్ ఫోటో చూసారా, ద లెజెండ్ సంతోష్ బాబు గారు. ఇదివరకటి వీడియోల్లో చాలాసార్లు మీ అందరితో షేర్ చేసుకున్నానండి. ఏంటంటే ఇదిగోండి గ్రే కలర్ శారీ, మా ఫ్రెండ్ శృతి ఉంది కదా, ద గ్రేట్ లెజెండరీ సోల్జర్ సంతోష్ బాబు గారు వాళ్ళ సిస్టర్ అనమాట. అంటే వాళ్ళిద్దరూ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇదిగోండి వాళ్ళ మమ్మీ శృతి వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి ఈరోజు మోక్ష వేసుకున్న ఈ గెటప్ అయితే చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ ఇంకా ఫోటోషూట్స్ కోసం ఇలా పిల్లల్ని రెడీ చేసి అందరికీ ఆయుధాలు చేతికిచ్చి మేమైతే ఇంక వాళ్ళని సెట్ చేస్తున్నాం అన్నమాట.
ఆల్బమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, మోక్షకైతే మధ్య మధ్యలో నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే మేము ఎదురుగా కూర్చొని తనని నవ్విస్తున్నాము అన్నమాట. మధ్య మధ్యలో ఏదో జోక్ వేస్తేను నవ్వుతుంది. పిల్లలకి శృతి చాక్లెట్స్ ఇచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 8 o'clock అయితే అయింది. ఇంటికి వస్తా చాక్లెట్ అయితే తెచ్చుకున్నాడు నయన్. నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలని ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కంప్లీట్గా నేను లేనండి. అక్కడి వరకు ఉన్నాను. ఆ తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. మరి బాయ్. నా వీడియోస్ని చూస్తూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి.